నమస్కారం అండి అందరికీ. ఓం సాయిరామ్. నేనైతే నా జీవితంలో జరిగిన ఒక అద్భుతం సాయిబాబా దర్శనం అనేది లాంగ్ వీడియోలు ఇదివరకు నా ఛానల్లో పార్ట్ 1 పార్ట్ 2 అయితే పోస్ట్ చేశానండి. ఇది వచ్చేసి పార్ట్ 3 అనమాట. పార్ట్ 2లో అయితే నేను మా ఫ్రెండ్తో వెళ్ళి చెప్పాను. పార్ట్ 3 వచ్చేసరికి నేను మళ్ళీ షిరిడీకి దర్శనానికి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఒక గ్రూప్తో వెళ్ళాను. అక్కడ ఏం జరిగిందంటే షిరిడీకి నేను మామూలుగా ఇదివరకు ఒక 5 మాటలు వెళ్ళున్నాను. నేను ప్రతిసారి వెళ్ళినప్పుడు సున్నుండలు తీసుకెళ్ళేదాన్ని. ఈసారి కొత్తగా పాలకోవా తీసుకెళ్దాము, మాది శ్రీకాళహస్తి కదా, పాలకోవా ఫేమస్ అని తీసుకెళ్దామని పాలకోవా తీసుకెళ్ళానండి. అక్కడ ఏం జరిగిందంటే మామూలుగా మేము పోయింది వచ్చి బుధవారము. మా స్నేహితురాళ్ళందరూ వాళ్ళు కూడా పాలకోవా తీసుకున్నారు. వాళ్ళు ఏమంటే మేము బేస్తవారం ఇస్తామని చెప్పారు. నేను బుధవారం తెచ్చాము కదా ఇచ్చేద్దామని చెప్పి నేను ఇచ్చేసాను. వీళ్ళు బేస్తవారం ఎత్తుకొని పోతే వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే తీసుకునేసారు. దేవుడికి ఇవ్వనీలేదు. ఆఖరికి వచ్చేసరికి నేను బుధవారం తీసుకెళ్ళాను కదా పాలకోవా. తీసుకెళ్ళినప్పుడు క్యూలో చూసి ఒక పూజారి పాలకోవా తెచ్చావా అని వాళ్ళ భాషలో ఏదో చెప్పాడని నాకు అర్థం కాలేదు. తర్వాత నేను ఎన్నిసార్లు వెళ్ళి చూసినా ఆయన నాకు కనిపించలేదు. ఒకవేళ నేను ఆయన్ని తీసుకోండి అని చెప్పుంటే ఆయన తీసుకునేసేవాళ్ళేమో. నేను ఆ పాలకోవా ఆయనకి చూపించి దేవుడి దగ్గర తీసుకొని నా ఉద్దేశం ఏంటంటే నేను ఒక 10 మందికి అలా పంచాలని అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కావిళ్ళు ఎత్తుకొని వచ్చారు, చాలామంది పిల్లలు వచ్చారు. వాళ్ళందరికీ ఎంతమంది వచ్చారంటే అంతమందికి పెడతానే ఉంటే వస్తూనే ఉండిందండి ఆ పాలకోవా. అంతమంది తిన్నారు అది. నేను చాలాసార్లు పోయాను షిరిడీకి. ఇలా జరగడం ఆశ్చర్యంగా అనిపించింది నాకు. ఆ తర్వాత ఆ పిల్లలందరికీ ఎంతసేపు తీసి పెడతా ఉంటే కూడా అంత వస్తూనే ఉండింది పాలకోవా. నేను తీసుకోబోయింది చిన్న డబ్బా, కానీ అది ఎంతమందికి వచ్చిందంటే దాదాపు చాలామందికి వచ్చింది. ఆ కావిడి ఎత్తుకొచ్చిన పిల్లలందరికీ వచ్చింది ఆ పాలకోవా. ఆ తర్వాత వచ్చేసరికి మేము చాలా స్వామీజీని కలిసి మళ్ళీ మాట్లాడదామని చెప్పి నేను 3-4 మాటలు వెళ్ళానండి దర్శనానికి. మళ్ళీ క్యూలో వెళ్ళాను. ఆ స్వామీజీ మళ్ళీ ఆదర్శనంగా ఆయన కనిపించలేదు నాకు. 2-3 సార్లు 2 రోజులు 3 రోజులు పోయినానండి, అయినా కూడా ఆయన నాకు కనిపించలేదు. అరే ఏంద్రా ఈ మొహమే కనిపించలేదండి. ఆయన మొహం ఒక కాంతిలాగా, ఒక వెలుగులాగా, ఆయన ఎత్తు, ఆయన పొడుగు, ఒక అదృష్టమైన రూపం అది. చాలా వరకు గుర్తుంచుకున్నాను ఆయన మొహాన్ని నేను, కానీ ఆయన నాకు కనిపించలేదు 2-3 మాటలు పోయి చూస్తే కూడా. అలాగా నా జీవితంలో సాయిబాబా దర్శనం ఇచ్చారండి నాకు. అలాగనే షిరిడీకి వెళ్ళాను. సాయిబాబా నాకు దర్శనం ఇచ్చినట్టు నాకు అనిపించింది. నేను ఆయనకి ఇచ్చేసి ఉంటే ఆయన తినేసి ఉండేవాడేమో, కానీ నేను పంచాలన్న ఉద్దేశంతో ఎత్తుకొని పోయాను అక్కడికి షిరిడీకి పాలకోవా. ఇంటికి కూడా తాలేదండి పాలకోవా, అట్లే ఆడే పనిచేసాను అంతా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.